ప్రకాశం జిల్లా కాటూరివారిపాలెంలో దారుణం జరిగింది. కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు కోసం సొంత చెల్లిని చంపాడు ఓ ప్రబుద్ధుడు. ముందుగానే హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. గతేడాది ఫిబ్రవరిలో ఈ ఘటన జరగ్గా పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నిందితుడు అశోక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు అశోక్ రెడ్డికి సహకరించిన మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వెంటనే దీన్ని మర్డర్ కేసుగా మార్చి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాము. మా దర్యాప్తులో ఆశ్చర్యకరంగా ఈ అమ్మాయి కేవలం కూలి పనులు చేసుకొని బతుకుతూ ఉంటుంది. ఈ అమ్మాయి పేరు మీద దగ్గర 1,13,00,000 రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు చేసి ఉన్నాయి. అక్కడ మాకు చాలా స్ట్రాంగ్ సస్పిషియస్ వచ్చి ఇందులో దర్యాప్తు చేయడం మొదలు పెడితే మాకు ఇంకొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి. ఈ రోజున ముద్దాయిని అదుపులోకి తీసుకొని మా ఆఫీస్లో మధ్యవర్తుల సమక్షంలో మేము విచారించడం జరిగింది. అందులో క్లియర్గా అతను చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఈ కేసులో అతను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ముందుగానే పక్కా ప్లాన్ తోటి ఇన్సూరెన్సులు చేసి వాళ్ళ చెల్లెలైన సంధ్యను చంపి ఆ ఇన్సూరెన్సులు క్లెయిమ్ చేసుకునే ఉద్దేశంతో ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేకపోతే ఒంగోలులో చూపిస్తానని తీసుకొని వెళ్ళి తిరిగి వచ్చే టైంలో ఆ అమ్మాయికి స్కానింగ్ వాళ్ళు 2 టాబ్లెట్లు వేసుకుంటే రేపు స్కానింగ్ బాగా వస్తుందని నమ్మించి ఆ అమ్మాయికి 2 మత్తు బిళ్ళలు ఇస్తాడు. మత్తు బిళ్ళలు వేసిన కారణంగా ఆ అమ్మాయి బాగా గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఆ అమ్మాయిని పొదిలి పట్టణానికి సమీపంలోకి వచ్చిన తర్వాత ఒక వైపున ఆపి మొహం మీద కారులో ఉన్న దిండు ఒకటి వేసి అలాగే గొంతును చేత్తో నులిమి ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది, ఊపిరాడకుండా చేసి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, హత్య చేసినట్లుగా తెలుస్తుంది సొంత చెల్లెల్ని పక్క ప్లాన్ తో. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, ప్రకాశం జిల్లా కుదిలి మండలం కాటూరిపాలెంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన కాటూరిపాలెంకి చెందిన అశోక్ రెడ్డి, అతని చెల్లి సంధ్య ఇద్దరు కలిసి ఇటు ఒంగోలుకి ఒక ట్రీట్మెంట్ కోసం ఒక ఆసుపత్రికి వచ్చారు. అయితే ఈ సంధ్యకు సొంత అన్న అశోక్ రెడ్డి ఒంగోలు ట్రీట్మెంట్ తీసుకొని సొంత గ్రామానికి వెళ్తున్నారు. సంధ్యకు 2018లోనే మ్యారేజ్ అయింది. ఆ తర్వాత ఆమెకు ఈ యొక్క గర్భసించ వ్యాధితో బాధపడుతుంది. ఆమెకు ఇటు సంతానం లేదు. ఆ నేపథ్యంతో ఆమె తన భర్తతో డైవర్స్ తీసుకుంది. అప్పటి నుంచి కూడా తమ్ముడు ఇటు అశోక్ రెడ్డి మధ్య ఉంటుంది. అయితే అశోక్ రెడ్డి సొంత చెల్లికి ఇటు ఆ గర్భసంచి వ్యాధికి సంబంధించినటువంటి ఒంగోలు నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తానని వచ్చారు. అయితే అశోక్ రెడ్డి అప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారంతో అనేక అప్పుల్లో ఊబిలో చిక్కున్నాడు. అయితే అశోక్ రెడ్డి ఒక దారుణమైన ఘటన చేశాడు. అయితే ఆ సంధ్య మీద 1,25,00,000 ఇన్సూరెన్స్ ను వివిధ కంపెనీల్లో అయితే ఇన్సూరెన్స్ చేయించాడు. అయితే తన అప్పటికే ఇటు అప్పులు ఉండడంతో సంధ్యను ఇటు ఒంగోలు నుంచి ఇటు కాటూరిపాలెం వచ్చే క్రమంలో కూడా యాక్సిడెంటెడ్ గా ఆ కారును అయితే ఒక చెట్టుకైతే తగిలిచ్చాడు. దాన్ని ఒక యాక్సిడెంట్ రూపంలో చిత్రీకరించాలనేది కూడా అశోకుడి ప్లాన్. అయితే దీనిపై కూడా అయితే ఈ మంత్ లో ఈ యొక్క ఆమె యొక్క డెడ్ బాడీస్ నుంచి ఫోరెన్సిక్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఇది హత్య కాదు, ఇది ఊపిరాడక ఇటు చంపినట్లు కూడా అయితే ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఉంది. ఈ ఘటన మీద స్థానిక పోలీసులకు ఇటు అనుమానించి ఈ కేసు ఇటు ఇన్వెస్ట్ ఆఫీసర్ ఉన్నటువంటి వెంకటేశ్వర్లు అయితే వాళ్ళ అన్నను ఇప్పుడు ఇటు అశోక్ ని స్టేషన్ పిలిపించి విచారించారు. మొత్తం ఈ ఘటనకి ఎలా చేశారు ఏంటి అనేది కూడా మొత్తం ఇటు ఇన్వెస్టిగేషన్ అంటే ఒప్పుకున్నాడు. ఈ రోజు అశోక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇటు న్యాయస్థానంలో హాజరుపరిచారు. రైట్ జయరాం, థ్యాంక్ యూ.